పోలవరం ప్రాజెక్టు సాధనను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. పోలవరం సాధనను ప్రత్యేక అంశంగా తీసుకున్నామని, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత కల్పించామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ మంచి నిర్ణయం తీసుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేసి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వివరించారు. 2019-2024 మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టును హాస్యాస్పదం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి దశలో 80% పైగా పనులు పూర్తి చేశాం. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నీటిని విడిచిపెడతామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా చుట్టుప్రక్కల రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూరుతుందని విశ్లేషించారు. అందుకే దీనిని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ప్రకటించామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు దిగువన ఎగువన ఉన్న పర్యాటక ప్రాంతాలను పరీక్షిస్తామని తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు భూమి పూజలు చేసింది తప్ప నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 20,500 కోట్ల కోసం కేంద్రం ఖర్చు చేసిందని వివరించారు. 2019-2024 మధ్య ఉన్న ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో జాప్యం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే ప్రాజెక్టు పనులను విజయవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని విశ్లేషించారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్రంలోని ఇతర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు, ఇతర నాయకులు మొత్తంగా 1000 మందితో కూడిన కమలదళం ర్యాలీగా పోలవరం ప్రాజెక్టు వద్దకు బయలుదేరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో దేశం అభివృద్ధిలో వేగంగా దూసుకు వెళ్తోందని బీజేపీ నాయకులు దారి పొడవునా వివరిస్తూ వచ్చారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం, భారత్ ను విశ్వ గురువు చేయడం కోసం నరేంద్ర మోదీ, ఆయన సైన్యం సంకల్పంతో కృషి చేస్తున్నామని అన్నారు. ఆ మార్గంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విజయవంతంగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులు, పర్యాటక విభాగం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు, కేంద్రం నుంచి ఇంకా కావలసిన సహకారం గురించి కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలియజేయడానికి రాష్ట్ర నాయకత్వం ఈ పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర కార్యక్రమం చేపట్టిందని విశ్లేషించారు. సహజంగా ఎప్పుడూ కూడా కొవ్వూరు వైపు నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది. ఎవరు వచ్చినా కొవ్వూరు వైపు నుంచి వెళతాం. కానీ పోలవరం ఈవేళ భారతీయ జనతా పార్టీ తీసుకున్న ప్రధానమైన నిర్ణయం రాజమండ్రి వైపు నుంచి లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో దాన్ని ఆనుకుని పురుషోత్తపట్నం నుంచి, అలానే అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆధారం చేసుకున్నటువంటి ఎలిఫెంట్ కొండ కానీ, అదేవిధంగా రామదుర్గం కానీ, రామవరం బావ కానీ, ఏదైతే టన్నెల్ ఉందో రేపటి నుంచి లాంచీలు తిరిగే ప్రాంతం, ఇది ఇప్పటి వరకు ఎవరూ చూడనటువంటి ప్రదేశాలు అఫిషియల్గా. దాన్ని ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఐడెంటిఫై చేసింది. అందుకరితో మేడం గారు తిరిగారు ఆ ఏరియా. నేను ఒక 3 సార్లు సందర్శించాను. ఈ విధంగా ఆ ప్రాంతాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అలానే ఇది పోలవరం అథారిటీ మెయింటైన్ చేస్తుంది. రేపు ఈ పోలవరం పూర్తయిన తర్వాత, స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత
దీన్ని మెయింటైన్ చేసే సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పోలవరం అథారిటీతో కూడా ఏం మాట్లాడాలి రాబోయేటువంటి రోజుల్లో, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎక్కువ జిల్లాల నుంచి కార్యకర్తలు ఇక్కడికి రప్పించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అనేక అంశాల్ని వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ యాత్ర మనం స్టార్ట్ చేయడం జరిగింది. దశాబ్దాలుగా వింటున్నాం పోలవరం జీవనాడి అని, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అని. 1941లో శ్రీపాద సాగర్ పేరుతో శ్రీకారం చుట్టబడితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో దాదాపు 6 దశాబ్దాల పాటు కాంగ్రెస్ అధికారం చలాయించినా కూడా అటువంటి ముఖ్యమైన జీవనాడిగా భావిస్తున్న పోలవరం పనులు ముందుకు సాగలేదు. మళ్ళీ భూమి పూజలు చేశారు కానీ ఎక్కడ కూడా నిధులు విడుదల చేయలేదు. కానీ రాష్ట్ర విభజన అన్యాయంగా, అనైతికంగా, అశాస్త్రీయంగా జరిగిన సందర్భంలో ఈ రెవెన్యూ సర్ప్లస్గా ఉంటున్న హైదరాబాద్ పట్టణం తెలంగాణకు వెళ్తున్న నేపథ్యంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ, ప్రధానంగా వెంకయ్యనాయుడు గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు లాంటి నాయకులు లోక్సభలో, రాజ్యసభలో పెద్ద ఎత్తున పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి, పునర్విభజన చట్టంలో చేర్చాలి అని చేసిన ఒత్తిడి మేరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీని విభజన చట్టంలో చేర్చింది. ఏ ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఏ గైడ్లైన్స్ ఉండాలని ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వమే మాట్లాడి సెక్షన్ 90లో పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగాలి కాబట్టి తెలంగాణ ముప్పు మండలాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే ముప్పు మండలాన్ని ఆంధ్రప్రదేశ్ చేర్చడం, తర్వాత అదే రోజు రాత్రి గౌరవ రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ విడుదల చేయడం ఈ పోలవరం ముందుకు సాగడానికి పునాదులు వేసింది. దాని తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 2014 ముందు 1941 నుంచి 2014 ముందు కేవలం 568 కోట్లు మాత్రమే ఏఐబిపి కింద గతంలో ప్రభుత్వాలు విడుదల చేస్తే 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ 20,700 కోట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోలవరానికి మంజూరు చేయడం, దాన్ని బట్టి కేంద్రంలో ఉంటున్న ఎన్డీఏ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి పోలవరంని పూర్తి చేయాలి ప్రాజెక్టుని అనే విషయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే గతంలో 2014-19 మధ్య విభజన చట్టంలో ఇది 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్రం అంటే 2016లో మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని 100% కేంద్రమే నిధులు ఇస్తుంది, పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే నిర్మిస్తామని చెప్పడం, తదనుగుణంగా రాష్ట్రానికి నిర్మాణ పనులు అప్పచెప్పడం కూడా మనం చూసాం. 2014-19 మధ్య నిధులు నిరంతరాయంగా విడుదల కావడం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని దాదాపు 70% పోలవరం పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ఎమోషనల్ బాండింగ్. జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయాణంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి, ఉమ్మడి ఆంధ్ర అలాగే ప్రత్యేక ఆంధ్ర సంబంధించి పోలవరం ఎప్పుడెప్పుడు దానికి సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా అంతే నిర్ణయాత్మకంగా, అంతే ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవటం జరిగింది. గతంలో గోదావరి జలాల యొక్క సాధన సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం పాదయాత్ర చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాన్నగారు కూడా 1967లోనే పోలవరానికి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా 78లో కూడా దానికి పాదయాత్ర చేయడం. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత పార్టీ కూడా ప్రతి మేనిఫెస్టోలో పోలవర సాధనే ఒక ప్రత్యేక అంశంగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే పోలవరం, గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించిన సాధన ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని ప్రాజెక్ట్స్ సందర్శించిన ఏకైక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా ప్రతి నాయకుడు కూడా ప్రాజెక్టుకి సందర్శన నిమిత్తం పాదయాత్రలు చేసిన ఒక ఘనత ఉంది. సుమారు
1996, 97 ఆ ప్రాంతంలో ఆ విధంగా పోలవరం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సాధ్యమై ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా పోలవరం చరిత్ర, దానికి సంబంధించి ప్రతి అంశం కూడా ప్రతి బీజేపీ కార్యకర్తకు కూడా అటువంటి ఒక దీర్ఘకాలిక ఎమోషనల్ బాండింగ్ అయితే దాంతో ఉంది. 2014 ఏదైతే ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన ఏదైతే అనివార్యమైందో ఆ నేపథ్యంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, దాంట్లో ఏ ఏ అంశాలు ఉండాలి, ఆ అంశాలన్నీ కూడా తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ ఆ యొక్క పాత్ర పోషించడం జరిగింది.